నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. 13 జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు పలు జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దమూలు, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువన నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి వచ్చినట్టేనా? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, నేడు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే నైరుతి రుతుపవనాలు అయితే 1-2 రోజుల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ వరకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించినాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం మాత్రం అయితే ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే నైరుతి రుతుపవనాలు రాబోయే 1-2 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి చేరుకుంటాయి. అప్పుడు మాత్రం ఇంకా భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ పేర్కొన్నట్టు. అయితే ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలపడం జరిగింది. అలాగే ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ కూడా భారీ వర్షాల సూచన కూడా జారీ చేయడం జరిగింది. చూస్తున్నాం మనం వాతావరణం కూడా ఉదయం నుంచి కూడా. అయితే లహరి, ఈ సంవత్సరం ఎక్కువ వర్షపాతం నమోదు ఉంటుందని ఐఎండీ చెప్పింది కదా, మరి జీహెచ్ఎంసీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎన్ని మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేశారు? సుధాత్రి, మనం చూస్తున్నట్లయితే ఐఎండీ ఎప్పటికప్పుడు కూడా వాతావరణ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ప్రతిసారి కూడా వాతావరణము ఇలా ఉంటుంది, భారీ వర్ష సూచన ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పటికి జారీ చేస్తూనే ఉంది. అయితే నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త త్వరగా వస్తాయి కాబట్టి వర్షపాతం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడైతే పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం నగరంలో వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు, అలాగే ప్రజలు కూడా ఇబ్బందులు తలెత్తకుండా, వరదల వలన ప్రజలకు ప్రమాదాలు కూడా జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వరద నివారణకైతే ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద కూడా ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగించే నివారణ చర్యలు కూడా చేపడుతుంది. అలాగే వర్షాకాలంలో మనం చూస్తూనే ఉంటాం, ఎప్పటికప్పుడు కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి టైంలో వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అటువైపు ప్రయాణించేటప్పుడు భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వాటర్ లాగింగ్ ఉంటుందో, ఎక్కడ నాలాలు ఓపెన్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా నాలాలు ఓపెన్ అయి ఉన్న టైంలో మృతి చెందడం కూడా మనం చూసాము. అలాగే వర్షాకాలంలో కరెంటు స్తంభాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు. అలాగే టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మాన్సూన్ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీహెచ్ఎంసీ ముందస్తుగా వర్షాకాల ప్రణాళికను కూడా సిద్ధం చేసి అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో ఈ బృందాలను కూడా అప్రమత్తం చేసి వరకు నివారణ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక కూడా పోషిస్తుందని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఈ వర్షాకాలంలో ఇతర శాఖలు కూడా ముందుకు రావడం జరిగింది. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను అలాగే ముందుగా గుర్తించి కూడా
వరద నివారణకు ఇతర శాఖలకు ముందుగా రావడం సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వర్షాకాలం నగరంలో ఎక్కడైతే తీసుకున్న జాగ్రత్తలకు భాగంగా అన్ని శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ అలాగే పట్టణాభివృద్ధి శాఖ కూడా అనుబంధంగా ఉన్న శాఖలతో పాటు వర్షాకాలంలో ముందస్తు చర్యలు కూడా చేపట్టి ఈసారి వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు సమస్యలను అధిగమించేందుకు కూడా ఆయా శాఖలతో కూడా సమీక్షించడం కూడా మూలంగా అన్ని శాఖలు కూడా సమన్వయంతో నగర ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి అగ్నిమాపక శాఖ అలాగే వాటర్ వర్క్స్ అలాగే పోలీస్ శాఖ విద్యుత్ శాఖలు కూడా అన్ని కూడా ఈసారి ఎలాంటి కూడా ఎవరికి కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కోకూడదు, వాళ్ళ మృత్యువాత పడకూడదు అని చెప్పేసి కూడా అన్ని శాఖల అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ అలాగే భువనగిరి మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలు కూడా అన్ని కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర పనుల నిమిత్తం బయటకు వస్తారు. కాబట్టి ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉంటాయో, ఎక్కడ నాలాలు ఉంటాయో, ఎక్కడ గుంతలు ఉంటాయో చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే లహరి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారా? వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలించారా? సుధాత్రి, ఇప్పటికైతే అలాంటి ఛాన్సెస్ అయితే ఏం లేదు. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదని చెప్పుకోవచ్చు. జస్ట్ మామూలుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు, మరి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లలో కూడా వర్షం పడినప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇంకా ఎదురు కాలేదు. ఎందుకంటే ఇంకా వర్షాకాలం అనేది రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి వస్తాయి. అప్పుడు మనకు వర్షాకాలం అనేది పూర్తి స్థాయిలో వస్తుంది. అప్పుడు ఇంకా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, హిమాయత్ నగర్ కావచ్చు, చింతల్ బస్తి కావచ్చు, కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్ లో జవహర్ నగర్ కావచ్చు, సో ఇలాంటి ప్లేసెస్ లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అటువైపు చెరువులను కూడా తలపిస్తుంది. కాబట్టి అలాంటి టైంలో వర్షం పూర్తిగా ఎక్కువగా కురిసినప్పుడు అలాంటి టైంలో వాళ్ళు ఆ ఏరియా పరిధిలో ఉన్నటువంటి అధికారులు, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్యలు తీసుకొని ప్రభుత్వ స్కూల్స్ కానీ ఏదైనా అపార్ట్మెంట్స్ ఏదైనా ఉంటే అటువైపుగా తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఎక్కడికి కూడా ఈ వర్షాకాల నేపథ్యంలో ముందస్తుగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా చర్యలు తీసుకొని ఈ సంవత్సరం ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని, ఎలాంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అయితే అన్ని పూర్తిగా చర్యలు తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సుధాద్రి, రైట్, థ్యాంక్ యూ లహరి.